ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే అంటే రావు గారు ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఖతర్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2 వారాలు గిన ఈ యుద్ధం కొనసాగితే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $150 ఉంటుంది అనేటటువంటి ప్రకటన అధికారికంగా విడుదల చేసింది. దీనికి ఇంతకు ముందు మీరు అడిగినప్పుడు కొంచెం అనుసంధానించాల్సి ఉంటుంది. ప్లీజ్. ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, భారతదేశము రష్యా నుంచి చమురు కొనుక్కోవచ్చు అని అంటే అక్కడ రష్యా ఏం చేస్తుంది అంటే ఈ ప్రైస్ను కంట్రోల్ చేసేటందుకు కాను దాని యొక్క ప్రొడక్షన్ విపరీతంగా పెంచేటందుకు అవకాశం ఉంది. ఏది టు మీట్ ద నీడ్స్ ఆఫ్ చైనా, ఏది ఇండియా అండ్ ఆల్సో అదర్ యూరోపియన్ కంట్రీస్. సో కాబట్టి ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా $150 చేరొచ్చు చేరకపోవచ్చు అనేది ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుంది దాని మీద ఆధారపడి. ఇక మీరు ఖతార్ అని అన్నారు. ఇక్కడ ఒకటి ఏంది అని అంటే మనకు ప్రస్తుతం చూసుకున్నట్టు అయితే ఒక ఆయిలే కాదు, మనకు ఏది గ్యాస్ కూడా ఉంది కదా. ఆ గ్యాస్ మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఈ దేశం. ఇప్పుడు మీరు ఖతార్ అన్నారు కదా, దాని మీద ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు బిగినింగ్ లో ఒకటి రేజ్ చేసినారు, ఇరాన్ అజర్బైజాన్ మీద కూడా దాడి చేయడం అంటూ జరిగింది అని. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనము గత కొద్ది సంవత్సరాల నుంచి ఏంటి అని అంటే 1, 2, 3 దేశాల మీద ఆధారపడకుండా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు డైవర్సిఫై అవర్ ఇంపోర్ట్స్ అండి. అటు రష్యానే కావచ్చు, ఇటు సెంట్రల్ ఏషియా కావచ్చు, లేకపోతే ఇటు బ్రూనీ కావచ్చు, లేక సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది కదా, ఆగ్నేషియా దేశాలు అంటాం, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటాం. అక్కడ నుంచి మనం ఎక్కువగా ఇంపోర్టు చేసుకునేటందుకు అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏ ప్రైస్తో కొంటున్నామో ఖచ్చితంగా అది ఎంతో కొంత పెరుగుతుంది. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు మిగతా దేశాలు ఏవైతున్నాయో వాటి మీద ఎక్కువ ప్రభావం ఉండొచ్చు. అలానే రెండోది ఇంకొకటి కూడా మనం మర్చిపోదు, ఇవాళ రేపు ఏంటి అని అంటే మనము వేరే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ కొరకు కూడా మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటూ జరుగుతుంది ఒకటి. సో అక్కడ మనము డైవర్సిఫై చేసుకోవచ్చు, ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా కొనేటందుకు అవకాశం అనేది ఉంది. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ పూర్తిగా ఆగిపోతాయని మనం అనుకునేటందుకు వీల్లేదు. ఇక్కడ ఒకటి మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన, మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత ముఖ్యమో ఈ అన్ని దేశాలకు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ అదర్ కన్స్యూమబుల్ ఐటమ్స్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా అంత అవసరం. సపోజ్ ఫుడ్ అనేది ఇరాన్లో కూడా లేదని అనుకోండి, ప్రజల పరిస్థితి ఏంటిది? మనం గత నెల రోజుల క్రితం 2 నెలల క్రితం చూసినాము. ఎందుకు అనంటే ప్రజలందరూ స్ట్రీట్స్లోకి వచ్చేసి డెమాన్స్ట్రేషన్ చేయడం అంటే జరుగుతుంది. ఎందుకంటే ప్రైసెస్ అనేటి దే రీచ్ ద స్కై రాకెట్ లెవెల్. సో కాబట్టి ఈ ఇంపాక్ట్ మన మీద కాదు, వాళ్ళ మీద. సో కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ దేశ అధ్యక్షులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, మిగతా పాలసీ మేకర్స్ ఎవరైతున్నారో వీటిని అసెస్ చేసేసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించుతారని నా యొక్క భావన. నేనైతే అదే కోరుకుంటున్నాను. ఎస్ రవి గారు, మీరు ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం మన తెలుగు సిటిజన్స్ ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుండి మీకు ఎలాంటి క్లెయిమ్స్ వస్తున్నాయి, ఎలాంటి ఫోన్స్ వస్తున్నాయి, ఎలాంటి హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు? అంతా పీస్ అండి, ఎలాంటి ఫోన్స్ లేవండి, అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదండి. దట్స్ గుడ్. ఓన్లీ నిన్న మాత్రమే నాకు హైదరాబాద్కు చెందిన ఒక ఆమె కాల్ చేసింది. ఆమె ఏదో వాళ్ళ కంపెనీ వర్క్ పర్మిట్ వచ్చిందట, ఇక్కడ స్టక్ అయిపోయింది, వెళ్ళడానికి ఏదైనా ప్రత్యామ్నాయాలు ఉంటే చూడమని కాల్ వచ్చింది. నేను ఇండియన్ ఎంబసీ దృష్టికి కూడా ఆమె విషయం తీసుకెళ్లాను. అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఒక ఇక్కడ ఇండియన్ ట్రావెల్ ఏజెంట్ ఉంది, ఈ రెండింటి మధ్య అనుసంధానం చేసి ఆమె మేబీ సండే ఆర్ మండే వెళ్ళొచ్చు. ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకు నుంచి ఎలాంటి కాల్స్ లేవు, 99% రావు కూడా, ఎందుకంటే అలాంటి పరిస్థితి లేదు కాబట్టి. ప్రొఫెసర్ జిఎల్ఎన్ రావు గారు, కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. డిప్లొమాటిక్ రిలేషన్స్ ఫెయిల్ అయిన కారణంగా ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఏర్పడింది అని అనుకోవచ్చా? డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్. ఒక రకంగా ఎప్పుడైతే డిప్లొమసీ ఫెయిల్ అవుతుందే
ఎక్కడైతే అవుతుందో అక్కడ యుద్ధం మొదలవుతుంది అని మనం నార్మల్గా అనుకుంటుంటాం. ఎస్. యుద్ధానికి కారణం ఏంటి అని అంటే ఒక లాస్ట్ స్టేజ్లో ఏంటి అని అంటే ఇరాన్కు మిగతా అమెరికాకు మధ్యలో జరిగేటువంటి ఈ నెగోషియేషన్స్ ఏవైతున్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వాటికి ఇరాన్ సమ్మతి కూడా తెలిపింది. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ యురేనియంను ఎన్రిచ్మెంట్ ఏదైతుందో అది 60% వరకు వచ్చింది కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతే ఇరాను న్యూక్లియర్ వెపన్స్ సమకూర్చుకోవడం అంటూ జరుగుతుంది. అలా సమకూర్చుకున్నట్టు అయితే ఇరాను ఈవెన్ అమెరికా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రపంచంలో ఏ దేశం కానివ్వండి, ఏ యొక్క ఆర్గనైజేషన్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది అని ఏది ఇజ్రాయెల్ ఇలాంటి సమస్యను లేవనెత్తి అమెరికా ప్రెసిడెంట్తో ఏది చర్చించిన తర్వాత ఇద్దరు కలిసి ఏంటి అని అంటే మూకుమ్మడి దాడి చేసినాయని దాదాపుగా ఎక్స్పర్ట్స్ ప్రపంచంలో అందరూ అనడం అంటూ జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే డిప్లొమసీ ఫెయిల్, వార్ హ్యాడ్ బిగాన్. యాస్, థ్యాంక్ యూ ప్రొఫెసర్ జిఎల్ఎన్ రావు గారు. అదేవిధంగా రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఏ దేశస్తులు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ యుద్ధం అనివార్యం అవుతున్నప్పుడు యుద్ధానికి సంబంధం లేనటువంటి చాలా